ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం 1 యోహాను 2వ అధ్యాయం 1 వచనం. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. హల్లెలూయా, ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరా, ఈ వాక్యములో యేసయ్య ప్రియ శిష్యుడైన యోహాను చెప్తున్న సత్యం. మనము చేసే పాపము దేవునితో మనకున్న సంబంధాన్ని తెంచేస్తుంది. దేవుడు పరిశుద్ధుడు. హల్లెలూయా. మన పాపం బట్టి మనము దేవుని యొద్దకు చేరకుండా అడ్డుగా నిలుస్తుంది. అందుకు మనకు ఒక మధ్యవర్తి కావాలి. మన కోసం మన పక్షమున న్యాయవాదిగా నిలబడి తండ్రి ముందు విజ్ఞాపన చేయడానికి యేసయ్య మన కొరకు ఉన్నాడు. హల్లెలూయా. మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసయ్య రక్తం మన ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేయును. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రభు అయిన యేసయ్య రక్తం బట్టి మళ్ళీ తండ్రితో ఆ సంబంధాన్ని కలిగి ఉంటాం. మనము పాపము లేదని చెప్పుకుంటే మనము యేసయ్యను అబద్ధికునిగా చేయువారమవుతాం మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. యేసయ్య మాట వినకపోవడమే పాపము. పాపం వల్ల వచ్చు జీతము మరణము. మరణము నీ శరీరానికే కాదు గాని నీ ఆత్మకు కూడా, అంటే నిత్య నరకము. ఆ భయంకరమైన అగ్ని నుండి తప్పిస్తుంది యేసయ్య రక్తము. హల్లెలూయా. యేసయ్య మనకు ఆ శిక్ష కలగకుండా ప్రాయశ్చితముగా తన రక్తాన్ని అడ్డుగా పెట్టాడు. హల్లెలూయా. తండ్రికి మనకు మధ్య న్యాయవాదిగా మన కొరకు రక్షకుడిగా నిలిచాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, ఈనాడు తండ్రి అయిన దేవునితో నీ సంబంధం ఎలా ఉంది? ఆయనతో అంటుకట్టబడి ఉన్నావా? లేదా పాపములో దేవునికి దూరమై ఉన్నావా? ఘోరమైన పెద్ద తప్పులు చేయనక్కర్లేదు. ఒక్క ఆజ్ఞ అతిక్రమమే పాపము. అయినప్పటికీ ఇదిగో సంతోషించు, ఆనందించు. యేసయ్య రక్తం నిన్ను శుద్ధీకరిస్తుంది. నీ పాపములను దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే నిజముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉత్తరవాదిగా మన కొరకు నిలిచి ఉన్నాడు అన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఆమేన్, హల్లెలూయా.